ఇది కస్టమైజ్డ్ రెజిన్ బ్యాంగిల్. దీంట్లోని పెళ్ళికి యూజ్ చేసిన పూలదండల్లోంచి కొన్ని పువ్వులను అయితే తీసి మొత్తం ఈ బ్యాంగిల్లోనైతే వేసి చేయడం జరిగింది. ఈ బ్యాంగిల్ చేయడానికి మనకి కావాల్సినవి రెజిన్, హార్డ్నర్, తర్వాత మౌల్డ్ కూడా కావాలి, బ్యాంగిల్ మౌల్డ్. ఈ మౌల్డ్స్ అనేది డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు మౌల్డ్ మాత్రమే తీసుకోవాలి. బ్యాంగిల్ చేయడానికి మనకి ఎంతైతే రెజిన్ అవసరం ఉంటుందో అంతవరకు వాళ్ళు చెప్పిన రేషియోలోని కరెక్ట్గా తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. రెజిన్ ఇంకా హార్డ్నర్ బాగా మిక్స్ అయిన తర్వాత అందులోని నేను ఫ్లవర్ పెటల్స్ ఇంకా గోల్డ్ కలర్ది ఫాయిల్ పేపర్ కూడా వేసి నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ రెజిన్ ఇంకా హార్డ్నర్ని కరెక్ట్ రేషియోలో తీసుకొని బాగా మిక్స్ చేస్తేనే మనకి ఐటమ్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది. లేదు అంటే చాలా స్టిక్కీగా అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకున్న ఈ రెజిన్ని బ్యాంగిల్ మౌల్డ్లోని కొంచెంగా తీసుకోవాలి. ఈ రెజిన్ అంతటిని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ బ్యాంగిల్లోని మనం మొత్తం అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. దీంట్లో మనకి నచ్చిన అన్నీ కూడా వేసుకోవచ్చు. ఏవైతే మనకి మెమరబుల్గా ఉంటాయో థింగ్స్ ఏవైనా ఉన్నాయి అంటే రోజ్ పెటల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా యూజ్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ వరమాలలోని ఉన్న పూలను మాత్రమే తీసుకున్నాను. ఇలా లిక్విడ్ అంతా కూడా ఈ మౌల్డ్లోని ఫిల్ చేసుకున్న తర్వాత మనము ఒక 24 to 48 అవర్స్ అయితే దీన్ని పక్కనైతే ఉంచేయాలి. ఇలా ఈ లిక్విడ్ అంతటిని కూడా ఈ మౌల్డ్లోని ఫుల్గా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 24 అవర్స్ పాటు పక్కనైతే ఉంచేయాలి. 24 అవర్స్ వరకు కూడా దీన్ని అసలు టచ్ చేయకూడదు. లేదు అంటే మాత్రం మొత్తం ఇది ఐటమ్ అంతా కూడా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. నాకు ఇది మొత్తం క్యూర్ అవ్వడానికి 24 అవర్స్ అయితే పట్టింది. 24 అవర్స్ తర్వాత నాకు ఇది బాగా క్యూర్ అయితే అయిపోయింది. చూడండి, ఇది గ్లాస్ టైప్లో బాగా మంచి షైనింగ్ అయితే వస్తూ ఉంది. ఇక్కడ రెజిన్, హార్డ్నర్ రెండు కరెక్ట్ రేషియోలో తీసుకుంటేనే మనకు ఐటమ్ అనేది క్లియర్గా నీట్గా బాగా వస్తుంది. ఇది బాగా క్యూర్ అయిన తర్వాత నేను మౌల్డ్ నుంచి అయితే దీన్ని సెపరేట్ చేసుకుంటున్నాను. మౌల్డ్ నుంచి సెపరేట్ చేసిన తర్వాత దీనికి చుట్టూ అక్కడక్కడ కొంచెం అన్ఈవెన్గా ఉంది మొత్తం ఆ ఎడ్జెస్ అంతా కూడా. నేను ఒక శాండ్ పేపర్ తోటి దాన్ని మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకున్నాను. అది వీడియో తీయటం మర్చిపోయాను. ఏదైతే బ్యాంగిల్ చుట్టూ ఉన్న ఎడ్జెస్లోని అంత సరిగా లేదు కదా, దాని అంతటిని కూడా మనం ఒక చాక్తోని నెమ్మదిగా దాన్ని కనుక తీసేస్తే అది బాగానే వచ్చేస్తుంది. అది వచ్చేసిన తర్వాత మనం ఒక 800 శాండ్ పేపర్ తోటి మొత్తం శాండింగ్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది. శాండింగ్ చేసిన తర్వాత లైట్గా కొంచెం దానిపైన ఎక్కడైతే సరిగా లేదో ఆ ప్లేస్లో మొత్తం అంతటిని కూడా కొంచెం లిక్విడ్ వేసి మళ్ళీ ఒక 24 అవర్స్ తర్వాత దాన్ని ఉంచితే సరిపోతుంది. కొంచెం రెజిన్ తీసుకొని లాస్ట్ లేయర్ వేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు ఇలా వచ్చింది. చూడటానికైతే మంచి గ్లాసీగా బాగా వచ్చింది కదా. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నేను చేసిన ఈ బ్యాంగిల్ మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ చేయండి.